తెలుగుదేశం పార్టీ పెద్దలు గట్టి నిర్ణయానికే వచ్చినట్లుగా అనిపిస్తోంది. సోషల్ మీడియా మద్దతు లేనిదే తమ విధానాలు ప్రచారం చేసుకోవటం, వైసీపీని ఎదుర్కోవటం కుదరదని అర్థం చేసుకున్నారు. తమ సోషల్ మీడియా బ్యాచ్ అంత సమర్థంగా పని చెయ్యలేకపోతున్నారని గుర్తించిన టీడీపీ పెద్దలు ఇప్పుడు వైసీపీ గ్యాంగులను తమ వైపుకు లాక్కునే ప్రయత్నంలో ఉన్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదని వైసీపీని సమర్థిస్తూ సోషల్ మీడియా పాపులర్ అయిన ఛానల్స్, యాంకర్స్ ను పట్టుకురావాలని కీలక వ్యక్తులకు ఆదేశాలు వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో కొంత గ్రౌండ్ వర్క్ కూడా జరిగింది. ఇప్పటికే ఒకరిద్దరిని లాగేయడము పూర్తయిందని, త్వరలో వారంతా ప్లేట్ ఫిరాయించి టీడీపీకి జై కొడుతూ పోస్టులు పెట్టడం ప్రారంభిస్తారని తెలుస్తోంది. అధికారానికి వచ్చి 2 ఏళ్లు దాటినా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలోనూ, యువ నాయకుడు పార్టీకి వారసుడైన నారా లోకేష్ ను ఎలివేట్ చేయటంలోనూ తమ సోషల్ మీడియా విఫలమైందని గ్రహించిన టీడీపీ అగ్రనేత ఇక లాభం లేదనుకుని వైసీపీ బ్యాచ్ ను తమ వైపుకు లాక్కునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ విపక్షం కాని విపక్షం వైసీపీతో పోటీ పడలేకపోతోంది. సోషల్ మీడియా బలంగా లేకపోవడమే దానికి కారణమని చెప్పాలి. కొందరు వ్యక్తులు జగన్ పై అభిమానంతో సోషల్ మీడియా ఛానల్స్ నడుపుతూ ఆయనకు అనుకూలంగా పోస్టులు పెట్టడంతో పాటు చంద్రబాబు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారు. దానికి మంచి స్పందన కూడా వస్తోంది. జగన్ ఎక్కడికి వెళ్లినా క్షణాల్లో అందుకు సంబంధించిన పాజిటివ్ స్టోరీలు వస్తున్నాయి. వాటికి లక్షల్లో వ్యూస్ కనిపిస్తున్నాయి. పైగా వైసీపీ సోషల్ మీడియాకు రీచ్ ఎక్కువగా ఉంది. మరోపక్క టీడీపీ సోషల్ మీడియా చప్పగా సాగిపోతోందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ఏడాదికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సొంతంగా కొన్ని ఛానల్స్ నడిపిస్తూ మరికొందరికి డబ్బులిస్తున్నా టీడీపీకి పెద్దగా మైలేజ్ రావడం లేదని గుర్తించారు. లక్షల్లో వ్యూస్ కనిపిస్తున్నా అంతా స్టేజ్ మేనేజ్ వ్యవహారాలని, నిజంగా టార్గెట్ ఆడియన్స్ కు చేరటం లేదని కూడా గ్రహించారు. బయట నుంచి ఎవరినైనా రప్పించుకున్నా తమ ఆహ్వానం మేరకు రావాలనుకున్న వారైనా సరే వాళ్ళంతా చచ్చు బ్యాచ్ అని అర్థమైపోయి వాళ్లను వద్దనేయాల్సి వస్తోంది. పార్టీ కేంద్రంగా నిర్వహించే సోషల్ మీడియాలో కూడా అంతగా ప్రభావం చూపలేని వారే ఉన్నారని అంతర్గతంగా జరిపిన సర్వేలో అర్థమైంది. దాంతో ఇక రూటు మార్చేసి వైసీపీకి సోషల్ మీడియాలో మద్దతిస్తున్న వారిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకు ఆయా వ్యక్తులు, యూట్యూబ్ ఛానల్స్ కూడా అంగీకారం చెబుతున్నట్లుగా సమాచారం. పొలిటికల్ గా యూట్యూబ్ ఛానల్స్ ఇతర సోషల్ మీడియా నడపటం ఆర్థికంగా భారమవుతోంది. దాంతో వైసీపీ అనుకూల సోషల్ మీడియా కొందరికి ఆ పార్టీ డబ్బులిస్తోంది. మెయింటెనెన్స్ కింద కొందరికి మాత్రమే నెలకు ₹1,00,000 వరకు చేరుతున్నాయి. కొందరికేమో ప్రస్తుతానికి పని చేస్తూ ఉండండి అంటూ భుజం తడుతున్నారు. పార్టీ అధికారానికి రాగానే తగిన రీతిలో గౌరవిస్తామని హామీ ఇస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఖర్చులు భరించలేక ఛానల్స్ నిర్వాహకులు నానా తంటాలు పడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి టీడీపీకి అనుకూలంగా మార్చేసి తమ పబ్లిసిటీకి ఉపయోగపడితే నెలకు 2 లక్షలు ఇచ్చే విధంగా మాట్లాడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. దానికి తగ్గట్టుగా వాళ్లు కూడా ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని టీడీపీ వైపుకు వచ్చేందుకు అంగీకరిస్తున్నారు. నెలకు 2 లక్షలు ఆదాయం అంటే మామూలు విషయం కాదు కదా. 1,00,000 మంది సబ్స్క్రైబర్లు, వీడియోకు 10,000 వ్యూస్ వచ్చే దాదాపు డజను మంది సోషల్ మీడియా యాంకర్లను ఇప్పటికే ఎంపిక చేసి ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రతి దానికి బొంగోరే అంటూ ఒకప్పుడు టీడీపీనే తిట్టిన యాంకర్ ఇప్పుడు పార్టీ మార్చేసి పచ్చ చొక్కా తొడుక్కునేందుకు సిద్ధమయ్యారు. కొద్ది నెలల కాలంలోనే మంచి విశ్లేషకుడు అని పేరు సంపాదించిన ఒక జర్నలిస్ట్ కూడా ఇప్పుడు ఏడాదికి 24 లక్షల ప్యాకేజీకి ఒప్పుకున్నట్లు సమాచారం. మరి ఇంత జరుగుతున్నా జగన్ రెడ్డి, ఆయన పరివారం నిద్ర లేస్తారా, తమ సోషల్ మీడియాను కాపాడుకుంటారా అన్నది చూడాలి. ఒక్కసారి బలమైన సామాజిక మాధ్యమాలు చేజారితే భారీ నష్టం మాత్రం తప్పదు. కేవలం సొంత మీడియాను నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే అవుతుంది.